హలో అండి అందరికీ. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది చూద్దాము. సో, మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్‌ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో, ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో, ఈరోజు చూద్దాము మీ పర్సన్ నుంచి ఎలాంటి మెసేజెస్ వస్తాయో, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారని వస్తుందో. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ అండి. అట్లీస్ట్ 30-40% మీకు రెజోనేట్ అయితేనే ఇది మీ రీడింగ్ అనుకోండి. లేదా నెక్స్ట్ వీడియో చూడండి. ఇంకేదైనా వీడియో ఉంది కదా, మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. సో, ఆ వీడియోస్ కూడా మీరు చూడొచ్చు. ఓకే. రెజొనేట్ అయిన మెసేజెస్ మాత్రమే తీసుకోండి. ఎందుకంటే ఇది ఒక జనరల్ రీడింగ్. మళ్ళీ చెప్తున్నాను. రెజొనేట్ అవ్వలేదు అని అలా అనుకోకండి. అంటే ఈ రీడింగ్ మొత్తం కూడా మీది అని కూడా అనుకోకండి. ఓకే. అట్లీస్ట్ 30-40% కనుక రెజొనేట్ అయితేనే ఇది మీది అనుకోండి. అండ్ మీకు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి, పెయిడ్ రీడింగ్ కావాలి, అమౌంట్ పే చేయగలను, లైక్ నా పేరు పైన, నా పర్సన్ పేరు పైన నాకు రీడింగ్ కావాలి, ఇంక ఇలా జనరల్ రీడింగ్ చూస్తూ నేను ఉండలేను అని మీకు కనుక అనిపిస్తే పర్సనల్ రీడింగ్కి నాకు స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఉంది, దానికి మెసేజ్ చేయండి. పర్సనల్ రీడింగ్స్ ఆర్ పెయిడ్ అండి, డబ్బులు కట్టాల్సి ఉంటుంది. ఓకే. ఇది పెళ్ళైన వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు ఎవరైనా చూడొచ్చు. మేల్ కానీ ఫీమేల్ కానీ ఎవరైనా చూడొచ్చు ఇది రీడింగ్. సో, దయచేసి చెప్తున్నాను, ఛానల్ వచ్చిన వాళ్ళు, విజిట్ చేసిన వాళ్ళు, చూసిన వాళ్ళు ఒక లైక్ ఇచ్చేసి సపోర్ట్ ఇచ్చి వెళ్ళండి. ఎందుకంటే మేము ఎంతో ప్యాషన్తో, ఇంట్రెస్ట్తో టారో రీడింగ్స్ అనేది నేర్చుకుంటాము. సో, మీరిచ్చే లైక్, సపోర్ట్ అనేది ఇంకొంతమందికి మన ఛానల్ రీచ్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్స్ ఇచ్చే వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. బట్ ఇంకా ఎవరైనా ఇవ్వట్లేదు, న్యూగా చూస్తున్నారు అంటే మాత్రం ఒక లైక్ ఇచ్చేయండి, మీ సపోర్ట్ ఇచ్చేయండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ కూడా నేను చేస్తాను మీకు. సో, ప్లీజ్ అండి, ఇంకొక విషయం ఏంటంటే కింద నెగిటివిటీ, కింద కామెంట్స్లో సేమే వస్తుంది రీడింగ్, సేమే వస్తుంది అంటే సేమే ఎందుకు వస్తుంది? సో, అది మీకు అవసరము. మీరు మీ పర్సన్ ఆలోచనలో ఎలాంటి మార్పు లేదు కాబట్టి సేమ్ కార్డ్సే పిక్ అవుతున్నాయి. అలా అర్థం చేసుకోండి. ఛానల్కి నెగిటివిటీ మాత్రం పెంచకండి ప్లీజ్ కింద కామెంట్ సెక్షన్లో. అప్పుడప్పుడు నాకు ఆఫ్ చేయాలని కూడా అనిపిస్తుంది. సో, చూద్దాం ఈ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో. 4 ఆఫ్ వాండ్స్ స్టార్టింగ్ కార్డే మీ పర్సన్ మీతో రికన్సిలేషన్ కావాలి అనుకుంటున్నారు. ద మెజిషియన్ మేనిఫెస్ట్ చేస్తున్నారు మిమ్మల్ని. లైక్ 4 ఆఫ్ వాండ్స్ ఇక్కడ ఏం చూపిస్తుందంటే ద హెరోఫెంట్. ఆల్రెడీ వీళ్ళు మ్యారీడ్ పర్సన్ అయ్యి ఉండొచ్చు మీతో. సో, మీతో మళ్ళీ లైఫ్ కంటిన్యూ చేయాలి అనుకుంటున్నారు. ఓకే. అండ్ ఈ పర్సన్ మేబీ వేరే వాళ్ళతో మ్యారీడ్ అయినా సరే మీతో మాత్రం మళ్ళీ నార్మల్గా మాట్లాడాలి, మీతో రికన్సిలేషన్ అవ్వాలి అని అయితే మాత్రం వీళ్ళు ఆలోచిస్తున్నారు. వీళ్ళ ఆలోచనలు అనేది ఇలా ఉన్నాయి. ఓకే. మేనిఫెస్ట్ చేస్తున్నారు అంటే మీరు రావాలి తన లైఫ్లోకి అని, చాలా స్ట్రాంగ్గా లైఫ్ లాంగ్ మీతో కలిసి ఉండాలని ఎఫర్ట్స్ పెడుతున్నారు కూడా. చూడండి ఇక్కడ ఈ పర్సన్ మెజిషియన్ మ్యాజిక్ చేస్తున్నారు. ఓకే. ఎఫర్ట్స్ పెడుతున్నారు మీతో లైఫ్ లాంగ్ ఉండాలని.
మీ ఫ్యామిలీ ద్వారా కానీ, లేకపోతే మీ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కానీ, లేకపోతే ఎవరైనా త్రూ ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, ఆఫీస్ కొలీగ్స్ కానీ, సో ఇలా అంటే మీరు ఎలా మీ గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి, మళ్ళీ మీతో ఎలా 4 ఆఫ్ వాండ్స్ వీళ్ళేంటంటే మీతో లైఫ్ లాంగ్ మీతో ఉండాలి, హ్యాపీగా ఉండాలి. ఓకే. ఒక హ్యాపీ ఫ్యామిలీ, ఒక బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్ అనేది వీళ్ళు మీతో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. దానికోసం ఎఫర్ట్స్ పెడుతున్నారు కూడా. మేనిఫెస్ట్ చేస్తున్నారు. మళ్ళీ తన లైఫ్‌లోకి మీరు రావాలి, హ్యాపీగా ఉండాలి అని. సో, కమ్యూనికేషన్ 8 ఆఫ్ వాండ్స్. పాస్ట్‌లో మీకు ఈ పర్సన్‌కి చాలా బాగా మంచి కనెక్షన్ ఉండేది. లైక్ టైమ్ టు టైమ్ ఇతను ఈ పర్సన్ ఏంటి అనేది అప్డేట్ చేస్తూ ఉండేవాళ్ళు. కాల్స్ మాట్లాడేవాళ్ళు. కానీ ప్రెజెంట్ ఏమైందంటే అంత అంటే మీరు కాల్ చేసినా సరే, మెసేజ్ చేసినా సరే అంత రిప్లై రాకపోవడం గానీ, లేకపోతే మీ స్టేటస్ చూసినా సరే ఆన్సర్ ఇయ్యకపోవడము, సైలెంట్‌గా ఉండిపోవడము, చూసి సైలెంట్‌గా ఉండిపోవడము, రిప్లై ఇవ్వకపోవడము. ప్రెజెంట్ ఇలా నడుస్తుంది మీ లైఫ్‌లో సిచ్యువేషన్. కానీ ఈ సిచ్యువేషన్స్ అన్నీ చేంజ్ అయ్యే అవకాశం ఉంది. ప్రెజెంట్ అదే కనిపిస్తుంది. ఓకే. 8 ఆఫ్ వాండ్స్. సో, వీళ్ళైతే గనక మిమ్మల్ని ఒకసారి కాంటాక్ట్ చేయాలి, మీతో మాట్లాడాలి అనైతే అనుకుంటున్నారు. ఏంటంటే టైంతో పాటు మనుషులు అనేది కూడా మనిషి మనస్తత్వం అనేది కూడా, ఆలోచనలు అనేది కూడా చేంజ్ అయిపోతూ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఉన్న ఆలోచన ఇంకాసేపు ఆగితే ఉండదు. అలా ఉంటుంది. ద లవర్స్. పాస్ట్‌లో మీరు ఈ పర్సన్‌కి చాలా మంచి హార్మోనీ ఉండుండేదండి. చాలా అంటే చాలా మంచి హార్మోనీ ఉండేది. హ్యాపీగా మంచి టైం స్పెండ్ చేసేవాళ్ళు ఇద్దరు. ఒకరి ఫీలింగ్స్ ఒకరు బాగా షేర్ చేసుకునేవాళ్ళు. సన్ అంటే వేరే ఏమీ ఆలోచించకుండా ఇద్దరూ మంచిగా ఒక అండర్‌స్టాండింగ్‌తో, ఒక బాండింగ్‌తో ఉండేది మీ రిలేషన్‌షిప్. చాలా పాజిటివిటీ, ఒక మంచి హార్మోనీ, ఇద్దరికీ మంచి ఏమంటారు ఒకళ్ళని ఒకళ్ళు ప్రాపర్‌గా అర్థం చేసుకోవడము, కేర్, అటెన్షన్ ఇవన్నీ మంచిగుండడం అలాంటిది ఉండేది. ఓకే. ఇప్పుడేం జరిగిందంటే ఈగో అనేది ఎంటర్ అయింది. ఈగో అనేది ఒకటి ఎంటర్ అవ్వడం వల్ల ఇద్దరు గొడవ పడడం కానీ, ఫైట్స్ అవ్వడం కానీ, మిస్‌అండర్‌స్టాండింగ్స్. ఓకే. వాళ్ళ ఫ్రెండ్స్ వల్ల కానీ, మేబీ మీ ఫ్రెండ్స్ వల్ల కానీ, మీ సర్కిల్ వల్ల కానీ, తప్పులనేది ఎప్పుడూ ఒక్కళ్ళతోనే జరగదు గదా! మేబీ ఒకసారి వాళ్ళది, 2 సార్లు వాళ్ళది ఉంటే, ఒకసారి మీ సైడ్ నుంచి అయినా వాళ్ళకి అనిపించొచ్చు. ఓకే. ఒక మిస్‌అండర్‌స్టాండింగ్స్, ఒకరినొకరు ప్రాపర్‌గా అర్థం చేసుకోలేకపోవడము, ఇలాంటి సిచ్యువేషన్స్ వల్ల ఇగో అనేది నేనెందుకు తగ్గాలి, తనే కాల్ చేయాలి కదా, తనే నన్ను అర్థం చేసుకోవాలి కదా, ఇలా అనమాట. ఇంపార్టెన్స్ ఒకరితో ఒకరు ఇచ్చే టైం అనేది ఇవ్వలేకపోవడము, ఇంపార్టెన్స్ అనేది తగ్గిపోవడము. జనరల్‌గా ఫస్ట్‌లో ఇచ్చినంత ఇంపార్టెన్స్ మేబీ ఇప్పుడు మీకు ఆ పర్సన్ ఇవ్వలేకపోవచ్చు. ఓకే. దానికోసము మీ ఇద్దరి మధ్య ఆ పాజిటివ్‌నెస్ అనేది తగ్గిపోయింది. బట్ స్టిల్ మీ పర్సన్‌కైతే ఇప్పుడు ప్రెజెంట్ మీతో మళ్ళీ మీరంటే ఇష్టం మళ్ళీ స్టార్ట్ అయింది మీ పర్సన్‌కి. మళ్ళీ మీతో కమ్యూనికేషన్ చెయ్యాలి అనుకుంటున్నారు మీ పర్సన్. మాట్లాడాలి అనుకుంటున్నారు. అండ్ మీకోసం ఈసారి స్ట్రాంగ్‌గా యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు. ఓకే. అండ్ బికాజ్ వాళ్ళకి రికన్సిలేషన్ కూడా కావాలి అనిపిస్తుంది. లైఫ్ లాంగ్ మీతో ఉండాలి అని కూడా అనిపిస్తుంది. ఎందుకో ఈరోజు రీడింగ్ చాలా పాజిటివ్‌గా వచ్చింది. క్లెయిమ్ చేసుకోండి పాజిటివ్ రీడింగ్‌ని. ప్లీజ్ అండి, పాజిటివ్ రీడింగ్‌ని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఛానల్‌కి కూడా పాజిటివిటీ అనేది ఇవ్వండి ప్లీజ్.
పాజిటివ్ వైబ్స్ ఇవ్వండి. మీరు నెగిటివ్ వైబ్స్ ఇస్తే సిచ్యువేషన్స్ అన్నీ నెగిటివ్గానే ఉంటాయి. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒకటి ఉంటుంది కదా. మనం ఏది ఇస్తామో మనకి యూనివర్స్ అనేది అదే మళ్ళీ మనకి తిరిగిస్తుంది. మనం ఒకళ్ళకి పాజిటివిటీ అనేది ఇచ్చాము అంటే, ఒకళ్ళని మనం రెస్పెక్ట్ చేసాము అంటే మనకి అదే తిరిగి రెస్పెక్ట్ దొరుకుతుంది. ఓకే. మనం మన ఏమిస్తామో అది మళ్ళీ మనకి తిరిగొస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. 6 ఆఫ్ కప్స్. అండ్ మేబీ ఈ పర్సన్‌కి మీకు రిలేషన్ చాలా పాస్ట్ నుంచి ఉండొచ్చు. అండ్ మేబీ వీళ్ళు మీకు కొన్ని ఇయర్స్ నుంచి మీకు ఈ పర్సన్‌కి రిలేషన్ ఉండొచ్చు. లైక్ ఈ పర్సన్ మీ చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ కానీ, ఇంకెవరైనా కానీ పాస్ట్‌ని బాగా తలుచుకుంటున్నారు. అండ్ మేబీ వీళ్ళ ఇంట్లో వీళ్ళు పెట్స్‌ని కూడా పెంచుకుంటూ కూడా ఉండుండొచ్చు. ఓకే. మీరంటే చాలా ఇష్టము, ప్రేమతో మీతో చాలా తగ్గి మాట్లాడాలి అనుకుంటున్నారు. రికన్సిలేషన్ కావాలి అనుకుంటున్నారు. రీయూనియన్ కూడా కావాలనుకుంటున్నారు. ఇది రీయూనియన్ కార్డ్ 6 ఆఫ్ కప్స్. సో చాలా పాజిటివ్గా ఉంది. సో మీలో ఎవరికైనా లైక్ మీ పర్సన్ మీకు రిటర్న్ వచ్చి మీకు కాల్ చేసినా, లేకపోతే మీకు రీయూనియన్ అయినా కింద కమెంట్ సెక్షన్లో మాత్రం చెప్పడం మర్చిపోకండి. బికాస్ మీరు హ్యాపీగా ఉన్నాను, మీ పర్సన్తో మీరు హ్యాపీగా ఉన్నారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ అయ్యేది నేను. ఓకే. సో హ్యాపీ న్యూస్ అయితే చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కొంతమంది చెప్తున్నారు, నిజంగానే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను ఇలాంటి పాజిటివ్ కామెంట్స్ వచ్చినప్పుడు మాత్రం. మేడం, నా పర్సన్ నా నుంచి నాకు కాల్ వచ్చింది, మేము మళ్ళీ రీయూనియన్ అయ్యాము. ఇలా గుడ్ న్యూస్ మీ నుంచి ఆ గుడ్ న్యూస్ వినటం నాకు చాలా హ్యాపీ, ఇంకా బూస్ట్ అనేది ఇస్తుంది. ఓకే. సో మీ పర్సన్ అయితే మాత్రం ఈ పర్సన్ ఏంటంటే మీతో మళ్ళీ రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు. ఓకే. అండ్ ద సన్. సో మీతో హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటున్నారు. అది టారోలోనే ఈ సన్ అనేది చాలా పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేది. ఓకే. సన్. సో మీతో కలిసి హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయాలి, తన ఫీలింగ్స్ అనేది షేర్ చేసుకోవాలి, మీతో కలిసి అలా ఎటైనా వెళ్ళాలి. నా పర్సన్ని నేను ఇంతకాలం చాలా మిస్ అయ్యాను. ఇప్పటికైనా నేను నా పర్సన్ కలిసి హ్యాపీగా ఉండాలి, తనని హ్యాపీగా చూసుకోవాలి, తనని బాధ పెట్టకూడదు నా పర్సన్ని అని మీ పర్సన్ అనుకుంటున్నారు. సన్. సో బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ కూడా చూడండి, 2 ఆఫ్ కప్స్. మేబీ రీడింగ్ చూసే వాళ్ళది మీది సోల్మేట్ బాండ్ కూడా అయి ఉండొచ్చు కొంతమందిది. సో మీతో కలిసి వాళ్ళ ఫీలింగ్స్ కానీ, ఎమోషన్స్ కానీ పాస్ట్‌లో మీ ఇద్దరు బాగా షేర్ చేసుకునే వాళ్ళు అనుకుంటాను. ఒకరి ఫీలింగ్స్ ఒకరు షేర్ చేసుకోవడం కానీ, కలిసి అలా ఎటైనా వెళ్ళటం కానీ, ఓకే, ఇలా ఉండేవాళ్ళు. మళ్ళీ ఈ పర్సన్‌కి ఏంటంటే మీతో అలా ఉండాలి అని అనిపిస్తుంది. సో చూద్దాము ఇంకా ఎలాంటి మెసేజెస్ వస్తాయో. మేడం, మళ్ళీ మీరు అంటారు ఈరోజు అంతా పాజిటివ్గా చెప్పారు అని. నాకు కార్డ్స్ ఏం వస్తున్నాయి అదే చెప్తాను. డెత్. సో మీ మధ్య ఫైట్స్ ఏమన్నా ఉన్నాయా, ఆర్గ్యుమెంట్స్ ఏమన్నా ఉన్నాయా, డిస్టర్బెన్సెస్ ఏమన్నా ఉన్నాయా? సో అవన్నీ ఎండ్ చేసేయాలి అని మీ పర్సన్ అనుకుంటున్నారు. అవన్నీ ఎండ్ చేసేసి మళ్ళీ మా రిలేషన్ రీబర్త్. డెత్ అయిపోయిన తర్వాత ఏముంటుంది? రీబర్త్. ఓకే. మళ్ళీ రిలేషన్ రీబర్త్ అవ్వాలి. మా మధ్య ఉన్న ఫైట్స్ కానీ, ఆర్గ్యుమెంట్స్ కానీ, లైక్ మిస్అండర్స్టాండింగ్స్ కానీ, ఎవరో చెప్పిన మాటలకి విని మిమ్మల్ని దూరం పెట్టుండొచ్చు మీ పర్సన్. సో అవన్నీ ఎండ్ చేసేయాలి, మళ్ళీ నా పర్సన్తో నేను కలిసి ఉండాలి అని మీ పర్సన్ కోరుకుంటున్నారు.
సో 9 ఆఫ్ వాండ్స్ అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా? అంటే ఆహ్, ఇప్పుడు ఆ పర్సన్ ఆలోచిస్తున్నారు కానీ మళ్ళీ మీరు వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? లేకపోతే మీరేమన్నా మూవ్ ఆన్ అయిపోయారా? మీ సిట్యుయేషన్ ఏంటి? అసలు మీరిప్పుడు వాళ్ళని ఎలా తీసుకుంటారు? అంటే ఇప్పుడు నేను గుర్తొచ్చానా? ఇలా మీరేమన్నా క్వెషన్ చేస్తారేమో అని వెయిట్ చేస్తున్నారు. సో, వాళ్ళకి వెయిటింగ్ అనేది చాలా భారంగానే అనిపిస్తుంది. కానీ వాళ్ళ ఆహ్, దీంతో వాళ్ళెళ్ళిపోయారు కదా! మిమ్మల్ని వదిలేసి. సో, మీ సైడ్ నుంచి ఏమైనా రెస్పాన్స్ వస్తుందా అని అలా ఓపికతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఓకే. వాళ్ళ మనసులో మీతో రీయూనియన్ అవుదాము, మీతో మాట్లాడదాము, తన ఫీలింగ్స్ అనేది ఎక్స్‌ప్రెస్ చేద్దాము అన్నా కూడా మీ మధ్య ఉన్న డిస్టర్బెన్సెస్‌కి ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం గాక ఎదురు చూస్తూ ఉన్నారు. సో, 7 ఆఫ్ వాండ్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి. సో, ఎవరో ఈ సిట్యుయేషన్‌లో బ్లాక్ సిట్యుయేషన్ కూడా మీ మధ్య ఉన్నట్టు నాకిక్కడ కనిపిస్తుంది. ఓకే. అంటే మేబీ మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు. లేకపోతే మీరు మీ పర్సన్‌ని బ్లాక్ చేసి ఉండొచ్చు. ఓకే. ఇది జనరల్ రీడింగ్ కాబట్టి స్పెసిఫిక్‌గా నేనేం చెప్పలేను. పర్సనల్ రీడింగ్‌లో అయితే గనక ఎవరు బ్లాక్ చేశారు అనేది చెప్పగలుగుతాము. ఓకే. సో, ఇక్కడ ఈ కార్డ్స్‌ని క్లారిఫై చేద్దాము. వాళ్ళు ఎందుకు 4 ఆఫ్ వాండ్స్ మళ్ళీ మీతో రీయూనియన్ కావాలి, రికన్సిలేషన్ కావాలి అనుకుంటున్నారు, లైఫ్ లాంగ్ మీతో ఎందుకు ఉండాలనుకుంటున్నారు అనేది చూద్దాం, క్లారిఫై చేద్దాం. బికాజ్ మీరు వాళ్ళకి చాలా బ్యూటిఫుల్గా కానీ మిమ్మల్ని మిస్ అవుతున్నాను అని వాళ్ళకి అనిపిస్తుందంట. పేజ్ ఆఫ్ స్వర్డ్స్. సో మీతో మిమ్మల్ని స్పై చేస్తున్నారు. సో అంటే మిమ్మల్ని ఎందుకు స్పై చేస్తున్నారు? ఇంకా మీరు వాళ్ళ మనసులో ఉంటేనే కదా, మళ్ళీ మీతో రిలేషన్షిప్ కావాలి అనిపిస్తేనే కదా మిమ్మల్ని స్పై చేసేది. మీ గురించి అప్డేట్స్ ఎందుకు తెలుసుకుంటారు? ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటేనే తెలుసుకుంటారు. ఇంట్రెస్ట్ లేకపోతే ఓకే, ఇంకే వేరే వాటిపైన కాన్సన్ట్రేట్ చేస్తారు కదా. సో ఇక్కడ ఎందుకు మిమ్మల్ని ఇది చేస్తున్నారు అంటే మీతో రికన్సిలేషన్ ఎందుకు కావాలి అనుకుంటున్నారు. కానీ ఇది చూడండి, 9 ఆఫ్ వాండ్స్. సో ఎదురు చూస్తూనే ఉన్నారు. ఎందుకు ఎదురు చూస్తున్నారు? మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదో అని. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారు? స్పై చేస్తున్నారు మీ పైన. ఓకే. అంటే మీరెవరితో మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, మీరు ఎలా ఉన్నారు, మీ లైఫ్లో మీరు హ్యాపీగానే ఉన్నారా? బట్ వీళ్ళు మాత్రం హ్యాపీగా లేరు వాళ్ళ లైఫ్లో. మీరు చాలా గుర్తొస్తున్నారు, హ్యాపీగా లేరు. సో మీరుంటేనే వాళ్ళకి ఆ హ్యాపీనెస్ అంతా అనేది వాళ్ళకి అర్థమవుతుంది. సో అందుకే మిమ్మల్ని మిస్ అయినప్పుడల్లా, మీరు గుర్తొచ్చినప్పుడల్లా మీ పైన స్పైయింగ్ అనేది చేస్తున్నారు, అబ్జర్వేషన్ అనేది చేస్తున్నారు, మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నారు. అది ఆన్లైన్లో అవ్వనియండి, ఆఫ్లైన్లో అవ్వనియండి, వాట్సాప్ స్టేటస్ కానీ, డీపీస్ కానీ, ఇంకేదైనా ఫేస్బుక్ కానీ. సో మీరు ఎక్కడ కనిపిస్తే అక్కడ, ఆన్లైన్లోనా ఆఫ్లైన్లోనా, సో మీ గురించి తెలుసుకోవడము, గమనించడము అనేది చేస్తున్నారు. మెజిషియన్ ఎందుకు మేనిఫెస్ట్ చేస్తున్నారు? 3 ఆఫ్ స్వర్డ్స్. సో వాళ్ళకి హార్ట్ బ్రేక్ అంట. మీరు లేకుండా వాళ్ళు చాలా పెయిన్ అనుభవిస్తున్నారంట. వాళ్ళకి హార్ట్ బ్రేక్ అయిపోయినట్టు అనిపిస్తుందంట. ఒక్కసారికి వాళ్ళ హార్ట్ అనేది మీరు లేకుండా ఉండడము అనేది వాళ్ళు అది తట్టుకోలేకపోతున్నారు, తీసుకోలేకపోతున్నారు. మీరు గుర్తొస్తున్నారు, మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. ఓకే. వాళ్ళ హార్ట్ అనేది అది ఒప్పుకోవట్లేదు. మీరు కాకుండా వేరే పర్సన్ ఎవరైనా
వాళ్ళ పక్కన అనేది వాళ్ళు ఊహించుకోలేకపోతున్నారు. ఓకే. అందుకే వాళ్ళు మీరే కావాలి అని ఈసారి ఎఫర్ట్స్ పెడతాను అని చాలా స్ట్రాంగ్‌గా డిసైడ్ అయ్యారు. 8 ఆఫ్ వాండ్స్ ఎందుకొచ్చింది యూనివర్స్? క్లారిటీ ఇవ్వండి. సో చూడండి 8 ఆఫ్ వాండ్స్‌కి క్లారిఫికేషన్, మళ్ళీ 8 ఆఫ్ వాండ్స్. చూడండి ఎంత డెస్పరేట్‌గా ఉన్నారో, అంటే ఎంత ఆతృతగా ఉన్నారో మీతో మాట్లాడాలని, మీతో ఎలా చెప్పాలి, అసలు ఎప్పుడెప్పుడు మాట్లాడతానా, ఎప్పుడెప్పుడు మాట్లాడాలా అని ఎదురు చూస్తున్నారు. మేబీ మీ పర్సన్ నుంచి మీకు కాల్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఒకవేళ కాల్ వస్తే కనుక నాకు చెప్పడం అసలు మర్చిపోకండి. ఓకే. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. లైక్ నా రీడింగ్స్ వల్ల కొంతమందికి వాళ్ళ పర్సన్స్‌తో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అంటే అది నాకు కూడా చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. ఓకే. 8 ఆఫ్ వాండ్స్‌కి మళ్ళీ 8 ఆఫ్ వాండ్స్‌కి 8 ఆఫ్ వాండ్స్. బికాజ్ వాళ్ళు మీతో కమ్యూనికేట్ చెయ్యాలి అనుకుంటున్నారు. ఫాస్ట్ కమ్యూనికేషన్. ఓకే. మీకు కాల్ చేయాలనుకుంటున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు మీకు చెప్పాలనుకుంటున్నారు. అంటే మీరు రిసీవ్ చేసుకొని మాట్లాడతారా లేదా? మీరు కాల్ పిక్ చేస్తారా లేదా? లేకపోతే అలా వదిలేస్తారా? అంటే పట్టించుకోరా అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. నా కాల్‌కి అసలు ఆన్సర్ చేస్తుందా లేదా అనేది ఇక్కడ క్లారిఫికేషన్. నాతో ప్రాపర్‌గా రెస్పాండ్ అవుతుందా? లేకపోతే కోపంగా మాట్లాడుతుందా? అని ఆలోచిస్తున్నారు. ద లవర్స్. క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. సో పాస్ట్‌లో ఏంటంటే ఈ పర్సన్ ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి మీకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదేమో. మిమ్మల్ని మీ లవ్‌ని అంతగా అర్థం చేసుకోలేదేమో. ఫ్యామిలీయే ఇంపార్టెంట్, ఇప్పుడు నువ్వు కాదు అనని. సో ఇప్పుడు ఏంటంటే ఈ పర్సన్‌కి మీకు కూడా ఇంపార్టెన్స్ ఇస్తాను. నేను ఫ్యామిలీతో పాటు నీకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తాను. ఓకే. అని అంటున్నారు. 6 ఆఫ్ కప్స్ ఇక్కడ ఎందుకొచ్చింది? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. బికాజ్ వాళ్ళు మీతో ఒక ఫ్యామిలీ లాగా పాజిటివ్‌గా ఉండాలనుకుంటున్నారు. చూడండి ఇక్కడ 10 ఆఫ్ కప్స్. సో మీతో కలిసి 10 అంటే ఎండింగ్ అని. ఓకే. దీని తర్వాత ఇంక ఏమీ ఉండదు. అంటే లైఫ్‌లో మీతో కలిసి అంత సంతోషంగా ఉండాలి. హ్యాపీ టైమ్ అనేది స్పెండ్ చేయాలి. ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ అనేది ఉండాలి. మేబీ మీరు ఈ పర్సన్‌తో మ్యారీడ్ అయితే గనక ఇలా వైఫ్, హస్బెండ్, కిడ్స్‌తో కలిసి హ్యాపీగా ఉండాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. మేబీ మీది అన్‌మ్యారీడా, ఈ పర్సన్‌ని మ్యారేజ్ చేసుకోవాలనుకున్నా కూడా ఈ పర్సన్ మీతో ఒక ఏమంటారు వైఫ్, హస్బెండ్, కిడ్స్ ఇలా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని మీతో తన లైఫ్ షేర్ చేసుకోవాలి అని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు. ఆల్రెడీ మ్యారీడ్ అయితే కనుక మీతో కలిసి మళ్ళీ రీయూనియన్ అయ్యి ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఉండాలి అని అనుకుంటున్నారు. ద సన్ ఇక్కడ ఎందుకు వచ్చింది? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. సో ఈ డిప్రెషన్లు, ఈ బాధలు అంటే ఒకరినొకరు ఈ డిప్రెషన్‌లో ఎంతకాలం ఉంటాము? నా పర్సన్ దగ్గరికెళ్ళి నేను హ్యాపీగా ఉంటే సరిపోతుంది అని మీ పర్సన్ అనుకుంటున్నారు. నా తప్పు వల్ల రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఈ డిప్రెషన్ దీనికన్నా నా పర్సన్‌తో ఎళ్ళి హ్యాపీగా టైమ్ స్పెండ్ చేస్తే బావుంటుంది. తప్పు నాదే అని అట్‌లీస్ట్ ఒప్పుకుంటే, అట్‌లీస్ట్ ఒకసారి మాట్లాడి చూస్తే బెటర్ అని వీళ్ళకి అనిపిస్తుందండి. అదే ఆలోచిస్తున్నారు.
మీతో ఒకసారి మాట్లాడితే బాగుంటుంది, ఈ సిచ్యువేషన్స్ అన్నీ నార్మల్ అవుతాయేమో అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో 5 ఆఫ్ కప్స్, మిమ్మల్ని పోగొట్టుకున్నందుకు బాధపడుతున్నారు. సో ఎందుకు బాధపడ్డం, నా పర్సన్ దగ్గరికి వెళ్ళి నేను మళ్ళీ రీయూనియన్ చేసుకుంటాను, హ్యాపీగా ఉండొచ్చు అని వీళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇంత బాధపడ్డం ఎందుకు, నేను హ్యాపీగా నా పర్సన్ దగ్గరికి వెళ్ళి రీయూనియన్ అయిపోవచ్చు కదా అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఎందుకు నా హ్యాపీనెస్ని నేనే పోగొట్టుకోవడం, వెళ్ళి ఒకసారి పలకరించి వద్దాము, ఎస్ అయితే ఎస్, నో అయితే నో, అట్లీస్ట్ మనకు ఒక ఆన్సర్ అయినా వస్తుందిగా అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇక్కడ డెత్ కార్డ్ ఎందుకు వచ్చింది, యూనివర్స్ క్లారిటీ ఇవ్వండి. సో మీ పర్సన్ ఏ స్లో మూమెంట్ వల్ల ఏ స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారో ఇంతవరకు, ఆ స్ట్రక్ ఎనర్జీ అనేది ఎండ్ చేసేసి, డెత్ ఎండింగ్స్ ఎండ్ చేసేసి మళ్ళీ మీతో రిలేషన్ అనేది న్యూ స్టార్ట్ చేద్దాము, న్యూ బిగినింగ్ చేద్దాము అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ పర్సన్. సో ఏదైతే ఆలోచించి నిదానంగా స్లోగా, అంటే పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, వెళ్తే ఏమో, వెళ్ళకపోతే ఏమో, ఇలా వెళ్తే ఎలా ఉంటుంది అని భయపడిపోతూ ఉంటారు కదా. ఒక వర్క్ చేయాలి అనుకున్నప్పుడు ఈ పర్సన్ ఏంటంటే చాలా నిదానంగా, అంటే ముందు చూపు ఎక్కువ అనమాట. ముందే ఏదేదో అయిపోతుంది అని ఊహించేసుకొని, వాళ్ళే ఊహించేసుకొని భయపడిపోయి అక్కడే ఆగిపోయి నించొని ఉంటారు. ఈ ముందుకి వెళ్ళదు, ఇటు వెనక్కి రాదు, వెనక్కి తగ్గలేరు, అలా అని ముందుకి వెళ్ళలేరు. అలాంటి పర్సన్ ఏ స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారో, ఓకే, ఆ స్ట్రక్ ఎనర్జీ నుంచి ఆ స్ట్రక్ ఎనర్జీ అనేది ఎండ్ చేసేసి మీతో మళ్ళీ రిలేషన్ కంటిన్యూ చేయాలని మీ పర్సన్ అనుకుంటున్నారు. సో 9 ఆఫ్ వాండ్స్ ఇక్కడ ఎందుకు వచ్చింది, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. సో డెత్ కార్డ్. సో ఇక్కడ ఏంటంటే మేబీ పాస్ట్లో మీకు ఈ పర్సన్కి చాలా పెద్ద ఫైట్స్ జరిగి ఉండొచ్చు, లేకపోతే ఆర్గ్యుమెంట్స్ జరిగి మీ రిలేషన్ అనేది ఎండ్ అయిపోయి ఉండొచ్చు. సో దానికోసం ఒకవేళ ఈ పర్సన్ మీతో మాట్లాడాలి అంటే కూడా భయపడుతున్నారు. అందుకే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు, ఎదురు చూస్తున్నారు. లైక్ మీరేమన్నా కమ్యూనికేట్ చేస్తారా అనే విషయం కోసం ఎదురు చూస్తున్నారు. అసలు మీరు ఎలా రియాక్ట్ అవుతారు, పాజిటివ్గా రియాక్ట్ అవుతారా లేదా అని ఎదురు చూస్తున్నారు. ఏ మేజర్ ఎండింగ్స్ అయితే మీ మధ్య డిస్టర్బెన్సెస్ వచ్చాయో దానికోసం ఆలోచిస్తున్నారు వీళ్ళు, ఎదురు చూస్తున్నారు. ఓకే, ఏ రిలేషన్ అయితే అనుమానాలతో కానీ అపార్థాలతో కానీ ఎండ్ అయిపోయిందో ఆ రిలేషన్ మళ్ళీ మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా, మీరు మళ్ళీ న్యూ బిగినింగ్ కోరుకుంటున్నారా లేదా, దానికోసం వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. సో ఇక్కడ 2 డెత్స్ వచ్చాయి. ఓకే, వీళ్ళైతే మాత్రం రిలేషన్ మూమెంట్ అనేది ఉండాలి, కావాలి అని కోరుకుంటున్నారు. కానీ ఎదురు చూస్తున్నారు. ఎందుకు, మీరు మూమెంట్ కోసం మీరు రెడీగా ఉన్నారా లేదా అని ఎదురు చూస్తున్నారు. వాళ్ళైతే మూవ్ చేయాలనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఈ మూమెంట్తో మళ్ళీ ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది అని భయపడుతున్నారు. మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా, ఈ న్యూ బిగినింగ్స్ అనేది మళ్ళీ ఇంకా ఎటు దారి తీస్తుంది, అసలు అర్థం చేసుకుంటారా లేదా నా పర్సన్ నన్ను అనేది ఇక్కడ చూపిస్తుంది. సో యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి చూద్దాము.
మీ మీకెవరికైనా ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, ఎగ్జాక్ట్‌గా ఇదే మీ లైఫ్‌లో జరగాలని లేదు. ఎందుకంటే ఇదొక జనరల్ రీడింగ్. ప్రైవేట్ రీడింగ్ కావాలి లైక్ మీ పేరు పైన, మీ పర్సన్ పేరు పైన, లేకపోతే మీ పేరు పైన, లేకపోతే ఏదైనా జాబ్‌కెళ్ళాలనుకుంటున్నారా దాని రిలేటెడ్ కూడా త్రూ టారో హెల్త్ గైడెన్స్ కానీ, లేకపోతే ఇంకేదన్నా మీరు తెలుసుకోవాలి అనుకుంటే గనక నాకు వాట్సాప్‌కి కాంటాక్ట్ చేయండి. ఓకే. ఏంజెల్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి చూద్దాము. ఏంజెల్స్ మా వ్యూవర్స్‌కి మీరిచ్చే గైడెన్స్ ఏంటి చూపించండి. ఇంప్రూవింగ్ హెల్త్. ఓకే. హెల్త్ మీకేమైనా హెల్త్ ఇష్యూస్ గనక ఉండుంటే ఈ పర్సన్ గురించి ఆలోచించి ఓవర్ థింక్ చేసి ఆ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుందంట. సో మీరేమి భయపడకండి, బాధపడకండి అని ఏంజెల్స్ గైడెన్స్ ఇస్తున్నారు. వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ మీరు ఏది అనుకుంటున్నారో అది వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ జరగబోతోంది అని ఏంజెల్స్ చెప్తున్నారు. రిమైన్ పాజిటివ్. ఓకే. కంగారు పడిపోయి ఏమవుతుందో అనే భయంతో మీరు అది మీ భయం వల్ల పాజిటివ్‌ది కాస్త కూడా నెగెటివ్‌గా చేంజ్ అయ్యే అవకాశాలున్నాయి. సో ఏంటి పాజిటివ్‌గా ఉండడానికి ట్రై చేయండి. పాజిటివ్ ఎనర్జీ అనేది ఇవ్వండి అని ఏంజెల్స్ గైడ్ చేస్తున్నారు. మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్. ఓకే. మెడిటేషన్ అంట చేయండి. డైలీ అట్లీస్ట్ 5 మినిట్స్ అయినా మెడిటేషన్ 5 మినిట్స్‌తో అయినా అట్లీస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. సో మీలో కొంచెం కామ్‌నెస్, ఆ అగ్రెషన్, ఆ నెగెటివ్‌నెస్ అనేది తగ్గుతుంది. ఓకే. మెడిటేషన్ చేయండి. పాజిటివ్‌గా ఉండడానికి ట్రై చేయండి. మీ సాడ్‌నెస్ కానీ, మీ ఇంకా అగ్రెషన్ కానీ ఇలాంటివన్నీ మెడిటేషన్ వల్ల తగ్గే ఛాన్స్ ఉంది. సో డైలీ ఒక 15 మినిట్స్ హాఫ్ అన్ అవర్ అంటే ఈ నౌ-ఏ-డేస్ పాసిబుల్ కాకపోవచ్చు. అట్లీస్ట్ 5 మినిట్స్ అయినా కొంచెం ప్రశాంతంగా కూర్చొని మెడిటేట్ చేయండి. ఎర్లీ మార్నింగ్ అయినా చేయండి, లేకపోతే ఈవినింగ్ టైమింగ్స్ అయినా మ్యాక్సిమం చేయడానికి ట్రై చేయండి. ఓకే. సో ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. టేక్ కేర్.